ఆత్మ అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము 1 కొరింథీ 3:1. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేకపోతిని. శరీర సంబంధమైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాటలాడవలసి వచ్చెను. పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు ఎంతో విచారంతో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు తన శిష్యులను ప్రారంభంలో పాలతో పోషించి ఆ తరువాత బలమైన ఆహారం ఇచ్చారు. ఒకరినొకరు ప్రేమించుకొనుడనే కొత్త ఆజ్ఞను వారికి ఇచ్చారు కూడా. యాకోబు గారు, యోహాను గారు పరలోకంలో యేసుక్రీస్తు వారి యొక్క కుడి ప్రక్కన ఒకరు, ఎడమ ప్రక్కన ఒకరు ఉండాలని కోరినప్పుడు మిగతా శిష్యులకు అసూయ కలిగింది. పెద్ద పీఠాలు కోరవద్దని యేసుక్రీస్తు వారు హెచ్చరించారు. క్రైస్తవ సహోదరులలో అసూయ ఉంటే ఎంతో నష్టము కలిగించిన వారు అవుతారు. మీలో అసూయ ఉన్నట్టు గమనించగానే దుఃఖపడి సరిచేసుకోండి. అసూయ అనేది యేసుక్రీస్తు యొక్క స్వభావము కాదు. ఎవరైనా వృద్ధి చెందుతున్నప్పుడు ఒక క్రైస్తవుడు వారితో పాటు సంతోషించాలి. మనము మహోన్నతుని యొక్క దేవుని బిడ్డలమన్న సంగతిని మనలో అనేక మంది మర్చిపోతూ ఉన్నాము. మనము దేవుని ముందు భిక్షగాళ్ల వలె కనబడుతూ ఉన్నాం. భిక్షగాళ్ళు చిన్న చిన్న బహుమానాలతో తృప్తి చెంది వెనువెంటనే దానిని మర్చిపోతారు. కొంతమంది ఇంట్లో పనిచేసేవారి వలె పరిమితితో కూడినటువంటి వేడుకోలు చేస్తారు. 3వ రకానికి చెందిన వారు కుమారులు. కుమారుడు ఇంట్లో ఏది కావాలంటే దాన్ని తీసుకుంటాడు. కుమారుడు తల్లిదండ్రులను భిక్షమడగడు. అతను అడగకముందే కుమారునికి కావలసిన దానిని ఇవ్వడానికి సిద్ధపడతారు కూడా. మన కొరకు దేవుని యొక్క సమృద్ధి అయిన జీవం ఉంది. దైవ స్వభావంతో దేవుడు నీ కొరకు వేచి ఉండగా ఇహలోక విషయాల్ని ఎందుకు అడుగుతున్నావు? దేవుడు శ్రేష్టమైన ఈవులను నీ కొరకు దాచి ఉంచి తగిన సమయంలో నీకు ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు. దేవుని యొద్దకు వచ్చినప్పుడు నీ వాంఛలు వ్యత్యాసంగా ఉంటాయి. నీవు ఆత్మలో జన్మించినప్పుడు, దేవుని వాక్యంలో నిలిచి ఉన్నప్పుడు నీవు దుష్టుని జయిస్తావు. నీకు వ్యతిరేక తలంపులు ఉండవు. నీవు దేవుని యొక్క సమృద్ధి అయిన జీవజల ప్రవాహంలోనికి ప్రవేశిస్తావు. దేవుడు నీ కొరకు ఉంచిన బలమైన ఆహారాన్ని నీవు భుజించినప్పుడు నీలో సరి అయినటువంటి ఆలోచన విధానము నిర్మించబడుతుంది. దేవుడు తప్పక చేస్తాడు అనే నిశ్చయతతో ఆయన నా దేవుడు, నాకు ఏ మంచి ఇవ్వక మానడు అని ధైర్యంగా చెప్తావు. నీకై దేవుడు దాచి ఉంచినటువంటి వాటి కొరకు వెదుగుతావు. ఎంతో కష్టతరమైన స్థలాల్లో నీవు ఉండవచ్చు. అయితే అక్కడ కూడా ఆశీర్వాదకరంగా నీవు ఉంటావు. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని హస్తములో మేలిమి బంగారము వలె ఉండే కృపా ధన్యత దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.